హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోరి దావత్. ఈరోజు ఒక వెరీ స్పెషల్ స్పైసీ డిష్ చేయబోతున్నాము. ఇట్స్ కాల్డ్ నెల్లూరు చేపల పులుసు. ఫిష్ పులుసు అంటే చాలామంది చాలా టైప్స్లో చేస్తారు, కానీ ఈ నెల్లూరు చేపల పులుసుకి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. అదేందో మనం వీడియోలో చూద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో అండ్ మేక్ ఇట్. బట్ బిఫోర్ దాట్, ఈ రెసిపీ ఎవరిచ్చారంటే మా అత్తయ్య గారు, విజయలక్ష్మి గారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు, రకరకాల రెసిపీస్ చూసాము. సో అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ వన్ మోర్ డెలిషియస్ డిష్. ఫిష్ పులుసు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఆయిల్, చింతపండు పులుసు. చింతపండు ఫస్ట్ మనము నానబెట్టుకోవాలి. ఒక 4 to 6 cups పులుసు వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఇట్స్ అప్ టు యూ, ఇండివిజువల్ చాయిస్. అబౌట్ 4 cups ఆఫ్ చాప్డ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఆవాలు. ఇట్స్ అబౌట్ 1 to 2 tablespoons. కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర అండ్ మ్యాంగో, పచ్చి మ్యాంగో. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యూ విల్ యాక్చువల్లీ మేక్ ఏ పౌడర్ ఆఫ్ దిస్. ఇది ధనియాలు, మెంతులు, జీరా అండ్ కాశ్మీరీ మిర్చి. యూ డోంట్ హ్యావ్ కాశ్మీరీ మిర్చి, యూ కెన్ యూజ్ డ్రై మిర్చి. ఇవన్నీ ఏంటంటే మనం ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్ చేసుకుంటాం. The main ingredient, this is the fish. We have about 4 pounds of fish. That's almost 2 kgs. ఇది ఇక్కడ యూఎస్లో దొరికే వెరైటీ. దిస్ ఇస్ ద సీ బ్యాస్. ఇండియాలో అయితే దీన్ని ఇట్స్ ఈక్వలెంట్ టు ఐ థింక్ బొచ్చే టైప్ ఆఫ్ ఫిష్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ మేకింగ్ ది నెల్లూరు స్టైల్ ఫిష్ పులుసు. సో ఫస్ట్ మనం ఇక్కడ అవుట్డోర్లో చేస్తున్నాం, అది ఈరోజు స్పెషాలిటీ. ప్యాన్ పెట్టేసుకున్నాము. సో దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పుట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. ఇది కొంచెం హీట్ అవనియండి ఆయిల్. ఫస్ట్ మనం తాలింపు చేసుకుందాము. సో ఇందులో కొన్ని ఆవాలు, మెంతులు, కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు యాడ్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో ఆయిల్ బయటకు వచ్చేసింది. సో దీంట్లో మిర్చి యాడ్ చేసుకున్నాము అండ్ టొమాటోస్. ఇది ఒకసారి కలిపేసి దీంట్లో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మ్యాంగో ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకొని, ఈ పచ్చి మ్యాంగో ఇది యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గల్ల ఉప్పు ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. గల్ల ఉప్పు ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసినాక ఒక 1 minute అలా సాటే చేసి దాని తర్వాత ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకున్నాం. సో ఫిష్ అంతా యాడ్ చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఒక 2 minutes అలాగా దీన్ని కొంచెం ఉడకనిచ్చి అప్పుడు మనము కావాలంటే ఫిష్ ఫ్లిప్ చేసుకోవచ్చు, తిప్పవచ్చు. దాని తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫిష్ 2 minutes అయింది. దెన్ వీఆర్ స్టార్టింగ్ టు ఫ్లిప్ ఇట్. ఆల్రెడీ ఉడికిపోతుంది, ఇది వెరీ డెలికేట్. ఓకే, ఫిష్ తిప్పడం అయిపోయింది. నెక్స్ట్ పులుసు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తున్నాము. మీరు చింతపండుతోని ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ పెట్టుకొని పులుసు కొంచెం ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఫిష్ మనం ఇప్పుడు పెట్టేసాం కదా, ఇది ఉడికేలోపు మనము కొన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఏమంటే ధనియాలు, మేతి, ఆవాలు, కొంచెం జీరా, ఈ కాశ్మీరీ మిర్చి,
బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని పౌడర్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి పులుసు అంతా బాయిల్ అవుతుంది. మధ్యలో ఒకసారి అలా కలుపుకోండి. సో ఇప్పుడు మనము ఇందాక ఐటమ్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీరా అవన్నీ. ఇప్పుడు ఆ పౌడర్ రెడీ అయింది. దిస్ ఈజ్ యువర్ సీక్రెట్ రెసిపీ టు దిస్ డిష్. ఇది స్టోర్ బాట్ మసాలాస్ కంటే ఇట్లా మనం ఇంట్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ సో ఫ్లేవర్. లెట్స్ మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు పౌడరు ఈ టెక్స్చర్లోకి వచ్చేటట్టు చూడండి, కొద్దిగా ఫైన్ పౌడర్ లాగా. ఓకే, లెట్స్ స్టార్ట్ యాడింగ్ ద మసాలా. ఒకసారి చూడండి, ఇట్ ఆల్రెడీ లుక్స్ సో యమ్మీ. సో ఈ మసాలా కొద్దిగా ఇందులో కలిపేసుకోండి. ఈ మసాలా వేసినాక ఒక 1 minute అలా ఉంచండి, సో దట్ అది ఆ ఫ్లేవర్ దానికి యాడ్ అవుతుంది. అయిపోయింది. సో నౌ లెట్స్ స్టార్ట్ యాడింగ్ ది సిలాంట్రో, కొత్తిమీర. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. కరివేపాకు కూడా వేసాను. ఓకే, చూసారు కదా హౌ టు మేక్ ది స్పెషల్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. సో రెడీ అయిపోయింది. ఇట్ లుక్స్ సో గుడ్, ఇట్ స్మెల్స్ సో ఆల్రైట్. సో వీఆర్ రెడీ టు టేస్ట్ దిస్. లుక్ ఎట్ హౌ డెలిషియస్ దిస్. ఓకే అంటే చెప్పండి, మీకు ఇన్ని వీడియోస్ తీశారు కదా మన ఛానల్లో, ఎలా అనిపించింది మీకు? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆశ్చర్యంగా ఉందండి, ఎప్పుడు చేయలేదు నేను ఇటువంటివి. ఫస్ట్ టైం వీడియోలో వచ్చారు అత్తయ్య రెసిపీస్ చేయడము. చాలా మంచి డిషెస్ చేస్తారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చారు. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ వాంట్ సీ మోర్ యమ్మీ డిషెస్ ఫ్రమ్ అస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఊరి దావత్.